హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. యూత్ అందరికి ఇప్పుడు అక్కడ చూస్తుంటే ఒకటే మాట, కల్ట్ బొమ్మ ఇచ్చాం. ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఒకటి. బెస్ట్ మూమెంట్ అంటే మా ఫ్రెండ్ బర్త్డే ఇవాళ ఈ రోజే కాబట్టి ఫుల్గా ఎంజాయ్ చేసింది ఈ రోజు బాగా. అది బెస్ట్ మూమెంట్. వర్స్ట్ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్ అంటే ఫ్రెండ్ బర్త్డే మురళి గడితే. ఓకే, వర్స్ట్ అదే ఏంట్రా నోటికి వచ్చినట్టు వెళ్తున్నావు, మందు కొట్టొచ్చావా? వర్స్ట్ కూడా అదే. అదే బెస్ట్ అండ్ వర్స్ట్ రెండు ఒకటే. ఎక్స్పెక్ట్ చేస్తాం. మార్నింగ్ బెస్ట్, ఈవినింగ్ వర్స్ట్ అయిపోయింది. బెస్ట్ అంటే కాలేజ్ జాయిన్ అవ్వడం అక్కయ్యలతో ఫుల్ ఎంజాయ్. వర్స్ట్ అంటే వరస్ట్ అంటే ఇంకా ఎంట్రే ఫుల్ కరోనా ఏంటి ఎంజాయ్ చేయలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? బెస్ట్ మూమెంట్ అంటే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం, ఎప్పుడు బయటకు వస్తుంటాం. వరస్ట్ మూమెంట్ అంటే కొన్ని ఫ్రెండ్స్ వదులుకున్నారు, సో వరస్ట్ మూమెంట్. పెద్ద సమస్య వచ్చి పడిందే. బెస్ట్ మూమెంట్ ఏంటి? ఈరోజు నా బర్త్డే, హ్యాపీ బెస్ట్ మూమెంట్ ఈ నా ఫ్రెండ్స్ అవ్వ ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీశారు. పాయింట్ బి నోటెడ్. బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా నేను బతుకుండడం నాకు బెస్ట్ మూమెంట్. ఏమి జ్ఞానం, ఏమి విజ్ఞానం! మీ జ్ఞానానికి ఏ అవార్డు ఇచ్చినా సరిపో. ఇంకోటి వర్స్ట్ మూమెంట్ ఏంటంటే ఈ సంవత్సరం అంతా వేస్ట్ చేస్తాను, అది నా వర్స్ట్ మూమెంట్. ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఏంటి? ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అంటే ఇదండి, మా ఫ్రెండ్ మ్యారేజ్ అయింది. ఓకే, ఫస్ట్ నుంచి జనవరి ఫస్ట్ నుంచి ఇదే ఎంజాయ్మెంట్ మా అందరికి. వర్స్ట్ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ అంటే ఇంకా లేదండి, ఇంకా ఉంది కదా నెక్స్ట్ మంత్. ఈ మంత్ అంతా చూడగానే ఎండింగ్ వరకు ఇప్పుడు దాకా బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ సేమ్ అండి. వర్స్ట్ మూమెంట్ అంటే లేదు, మనదైతే వేరేగా ఉంటదండి. మనదైతే ఈ ఏరియాలో బెస్ట్ మూమెంట్ అంటే మంచిగానే జరిగింది, ఎంజాయ్ చేస్తున్నాం ప్రస్తుతానికి, సుఖంగా అనిపిస్తుంది. వర్స్ట్ మూమెంట్ ఫస్ట్ మూమెంట్ అంటే ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు ఇయర్ ఎండ్ అవుతుంది కదా, సో ఈ ఇయర్ లో బెస్ట్ మూమెంట్ వర్స్ట్ మూమెంట్ రెండు ఉంటాయి కాబట్టి, సో అది ఇది ఏంటి బెస్ట్ మూమెంట్ ఏంటి? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బెస్ట్ యానిమల్ మూవీ. ఓకే, సలార్ తర్వాత వచ్చింది, వరస్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను మూవీ కోసం అనట్లేదు, మన లైఫ్ లో ఇయర్ ఎండ్ వస్తుంది కదా, 23 లో బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంటది, వర్స్ట్ మూమెంట్ ఒకటి ఉంటది కదా, అలా బెస్ట్ ఏంటి వర్స్ట్ ఏంటి మీ లైఫ్? నేను చెప్తాను. అసలు అడగండి. మొన్న ఒక అమ్మాయిని చూసాను, మాట్లాడదాం అనుకున్నాను, అది బెస్ట్ అంటే అనుకున్నాను, ఫీల్ అయ్యాను. మాట్లాడదాం, మా ఫ్రెండ్ వెళ్ళి మాట్లాడేసాడు, అది వరస్ట్. మీకు ఏంటి మళ్ళీ అడగండి. ఇయర్ లో బెస్ట్ మూమెంట్ వర్స్ట్ మూమెంట్? బెస్ట్ మూమెంట్ అంటే నేను ఒక అమ్మాయిని గెలికాను. అబ్బా, నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయి. గెలిచాను కాదురా, అంత వచ్చేది ఇది. చెప్పండి. నాకు లేదు. ఓకే ఓకే, చెప్పండి, ఏదో ఒకటి చెప్తున్నారు. ఒక అమ్మాయిని ట్రై చేశాడు, చెప్పరా మిగతాది. ట్రై చేశాను, అది సక్సెస్ అయింది. వరస్ట్ మూమెంట్ ఫెయిల్ అయిపోయింది. మరి అంటే సక్సెస్ అయింది, బెస్ట్ మూమెంట్ ఫెయిల్ అయింది. 3 months తర్వాత మళ్ళీ విడిపోయాం. కొంచెం కలిసి చూపిస్తాడు, జాగ్రత్త. నో కామెంట్స్. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్? ఒక అమ్మాయి మాట్లాడి అనిచింది, అదే వరస్ట్ మూమెంట్ అక్క. దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? బెస్ట్ బెస్ట్ అంటే చాలా ఉన్నా, చెప్పుకోలేను. ఒకటి చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు, ఒక్కటైనా. మా లవర్ నన్ను నొక్కేసింది, అది వర్స్ట్ బెస్ట్ మూమెంట్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బెస్ట్ మూమెంట్ వదిలేసింది, బెస్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంట్ అంతే. నాకు ఫస్ట్ మూమెంట్ అంటే నాకు ఫ్రెండ్ అవడం. ఓకే, బెస్ట్ మూమెంట్ అంటే ఇలా ఫ్రెండ్స్ చిల్ అవడం. గుడ్. బెస్ట్ మూమెంట్ 2023 రావడం, వర్స్ట్ మూమెంట్ 2023 వెళ్ళిపోతుంది కదా. అర్థం కాలే. రావడం మంచిది, వెళ్ళిపోవడం బ్యాడ్. చెప్పు. ఏ యుగ రావడం అక్క, వర్స్ట్ మూమెంట్ మా ఊరిని వదిలేయడం. 2023 వెళ్ళిపోతుంది కదా, ఈ ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే ఇయర్ లో గర్ల్ ఫ్రెండ్ దొరికింది. వరస్ట్ మూమెంట్ ఏంటంటే
నిన్న ఏడిపించింది నిన్న ఏడిపించింది అనమాట. నిన్నే ఏడిపించారు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఓకే, మీకు గర్ల్ ఫ్రెండ్ లేదండి. అది వర్స్ట్ మూమెంట్. అదే బెస్ట్. అదే బెస్ట్ మూమెంట్. మరి వర్స్ట్ మూమెంట్? ఫస్ట్ అంటే చాలా ఉంటాయండి, వీళ్ళు దొరికారు కదా. అది వర్స్ట్ మూమెంటా? వీళ్ళు దొరకడం వర్స్ట్ మూమెంట్ అంట. ఇయర్ ఎండ్ అవుతుంది కదా, ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మూమెంట్ అంటే లైక్ మన ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. వర్స్ట్ మూమెంట్ అంటే అంతా లేదు, బట్ కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా. ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇయర్ మొత్తంలో చాలానే ఉంటాయి, అందులో ఒకటి కొన్ని ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నచ్చిన వాళ్ళతో మనం మాట్లాడలేకపోతున్నామనో, లేదంటే వాళ్ళు ఆ టైంకి మనతో బ్లాక్ చేశారనో, కొంచెం ఫీల్ ఉంటుంది కదా, అలాంటివి అనమాట. ఇంద్రా ఏడుస్తున్నారా నువ్వు? ఇటు తిరుగు, ఏడవకు. ఇచ్చోడా మగ పిల్లగాలు ఏడుస్తారా? ఇయర్ ఎండ్ అవుతుంది కదా 23. సో ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్. ఫస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్ అంటే నేను రీసెంట్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక అమ్మాయిని చూసాను. ఇప్పటి వరకు మాట్లాడలేదు, మాట్లాడితే చూస్తున్నాను, వెయిట్ చేస్తాను. ఓకే, అది బెస్ట్ మూమెంట్. వర్స్ట్ మూమెంట్ ఏంటిది మాకేంటిది అంటున్నా అంటే నేను డిప్లొమా లెవెల్లో చూస్తున్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆంటీ ఉండేవారు, తను చాలా మిస్ అవుతున్నాను. అది వర్స్ట్ మూమెంట్. ఓ మై గాడ్. బెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. వర్స్ట్ మూమెంట్ అయితే కాలేజ్ జాయిన్ అవ్వడం. వర్స్ట్ మూమెంట్ కాలేజ్ జాయిన్ అవ్వడం. నాకేం తెలియదు, ఏ చెప్తానా. బెస్ట్ మూమెంట్. బెస్ట్ ఇయర్ లో ఒక్క బెస్ట్ మూమెంట్ కూడా లేదా? నాకు కావాల్సిన మంచి దూరంగా వెళ్ళిపోయాడు, అదే వరస్ట్. బెస్ట్ అంటే ఏం లేదు ప్రెసెంట్. ఇయర్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంట్ 23 లో బెస్ట్ మూమెంట్ ఒకటి, వర్స్ట్ మూమెంట్ ఏం లేవండి. జగన్మోహన్ రెడ్డి సీఎం అవడంలో బెస్ట్ మూమెంట్, మొన్న తుఫాన్ రావడంలో బ్యాడ్ మూమెంట్. మీ లైఫ్ లో? మా లైఫ్ లో అది చెప్పాలి ముందు మీరు. ఇయర్ కాదు, మీ లైఫ్ లో బెస్ట్ మూమెంట్ అండ్ వర్స్ట్ మూమెంట్. బెస్ట్ మూమెంట్ అంటూ ఏముంది, మంచి వైఫ్. బెస్ట్ మూమెంట్ అమ్మాయి. అవును, వర్స్ట్ మూమెంటా? ఈ అబ్బాయి నుంచి అమ్మాయి వెళ్ళిపోయింది 1 month బ్యాక్. అది వర్స్ట్ మూమెంట్. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. వర్స్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. బెస్ట్ మూమెంట్ అమ్మాయి మీ లైఫ్ లోకి రావడం. మీరు? నా లైఫ్ లో బెస్ట్ మూమెంటా? నా బెస్ట్కి ఆఫ్టర్ లాంగ్ టైం ఒక బేబీ పుట్టింది, నాకు చాలా బెస్ట్ మూమెంట్ అది. వరస్ట్ మూమెంట్ అంటే ఈ మధ్యన వచ్చిన తుఫాన్, అంతే. ఏం లేవు ఒకటి కూడా ఇయర్ లో? లేదు. నీకు? చెప్పాలి. అయితే నాకు కూడా బెస్ట్ మూమెంట్ ఏం లేదు. అది నేను ఒప్పుకోను.